రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. ఇద్దరు కౌన్సిలర్లను కిడ్నాప్ చేశారంటూ బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. బీఆర్ఎస్ కౌన్సిలర్ ఆకుల యాదగిరిని కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి మురళిని కిడ్నాప్ చేశారని ఆరోపించారు. ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ కౌన్సిలర్లు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి నేతృత్వంలో బీఆర్ఎస్ కౌన్సిలర్లు వేర్వేరుగా మున్సిపల్ ఆఫీస్కు చేరుకున్నారు. ఏమని చెప్పండి ఏం పేరు మీ ఆయన పేరు? రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. ఇద్దరు కౌన్సిలర్లను కిడ్నాప్ చేశారంటూ బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, రైట్ లక్ష్మీ దుర్గా, టీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ దాదాపుగా 3 సార్లు కూడా మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకుంది బీఆర్ఎస్ పార్టీ. అయితే ఈసారి కూడా పూర్తిగా కూడా బీఆర్ఎస్ పార్టీకి ఆధిక్యం వచ్చింది. 24 సీట్లలో మ్యాజిక్ ఫిగర్ కూడా చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తంగా 13 మంది బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు ఇక్కడ. అలాగే ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి, అలాగే బీజేపీ నుంచి ఒక ఇద్దరు, అలాగే కాంగ్రెస్ నుంచి మొత్తం 8 మంది కౌన్సిలర్లు గెలుపొందారు. అయితే మొత్తంగా కూడా టీఆర్ఎస్ నుంచి గెలిచిన అభ్యర్థులందరూ కూడా ఈసారి చూసుకున్నట్లయితే ఇద్దరు కాంగ్రెస్ జంప్ అవుతున్నారని చెప్పేసి తెలిసిన నేపథ్యంలో పూర్తిగా కూడా ఆకుల యాదగిరి, అలాగే ఇంకొక అతను కూడా పూర్తిగా ఇండిపెండెంట్ అభ్యర్థిని కూడా కిడ్నాప్ చేశారు అని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు పూర్తిగా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. కౌన్సిలర్ అందరూ కూడా మొదటి రోజు నుంచే ఎక్కడ కూడా పడుకున్న వాళ్ళని ఎత్తుకెళ్ళిపోయారని చెప్పి చెప్తున్నారు. వాళ్ళ మొబైల్ ఫోన్స్ కూడా స్విచ్ ఆఫ్ చేశారు. సో ఎక్కడ కూడా అడ్రస్ తెలియట్లేదని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ కుమారులు, భార్య అందరూ కూడా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే టీఆర్ఎస్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు పావులు కలుపుతా ఉంది. అలాగే బీజేపీ కూడా సపోర్ట్ తీసుకుని వాళ్ళకి వైస్ చైర్మన్ పదవి కూడా ఆఫర్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే బీజేపీకి వైస్ చైర్మన్ ఇస్తున్న నేపథ్యంలో ఆకుల యాదగిరి ఎవరైతే ఉన్నారో తను టీఆర్ఎస్ క్యాండిడేట్, సో తను కూడా వైస్ చైర్మన్ కానీ చైర్మన్ కావాలి, లేదంటే కాంగ్రెస్ లోకి వెళ్తారని చెప్పేసి చెప్పిన నేపథ్యంలో పూర్తిగా కూడా కాంగ్రెస్ పార్టీకి వెళ్లకుండా తను పూర్తిగా క్యాంపు రాజకీయాలు మొదలుపెట్టి గెలిచిన రోజు సాయంత్రమే వాళ్ళని తీసుకెళ్లినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఇంతవరకు కూడా అడ్రస్ తెలియలేదు వాళ్ళకి సంబంధించినటువంటి విషయం అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ఇప్పటికే మున్సిపల్ ఆఫీస్ కావాల్సినటువంటి కౌన్సిలర్లు కూడా రాలేదు. సో యాదగిరి ఇంతవరకు అడ్రస్ లేడని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఓ పక్క బీజేపీ వైస్ చైర్మన్ ముత్యాల శ్యామల భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి కావచ్చు, అలాగే అల్వాల జ్యోతి అనే ఆమె కూడా వైస్ చైర్మన్ గా ఆఫర్ ఇవ్వడంతోనే యాదగిరి కాంగ్రెస్ కి వెళ్తారన్నట్టుగా కూడా తెలిసిన నేపథ్యం కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మ్యాజిక్ ఫిగర్ దాటింది కాబట్టి చైర్మన్ పీఠం వదులుకునేందుకు ఇష్టం లేక పూర్తిగా టీఆర్ఎస్ కౌన్సిల్ అందరినీ కూడా పూర్తిగా మొబైల్స్ అన్ని లాక్కొని ఎక్కడ డంప్ చేశారని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ కౌన్సిలర్లు కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు పూర్తిగా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసినట్టు పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆకుల యాదగిరి వస్తేనే మున్సిపల్ సంబంధించినటువంటి ఈ యొక్క ప్రోగ్రెస్ ముందు చేయాలని చెప్పేసి చెప్తున్నట్టు పరిస్థితి కనిపిస్తా ఉంది. అలాగే బీజేపీ కూడా బీఆర్ఎస్ కి సపోర్ట్ చేస్తుంది ఇక్కడ. దీని నేపథ్యంలోనే కాంగ్రెస్ కౌన్సిలర్ అందరూ కూడా ఆందోళన చేపట్టారు. యాదగిరి కాంగ్రెస్ సపోర్ట్ చేస్తాడని చెప్పేసి బీఆర్ఎస్ అయితే ప్రస్తుతం వాళ్ళని కిడ్నాప్ చేస్తుందని చెప్పేసి పూర్తిగా కుటుంబ సభ్యులు, అలాగే కాంగ్రెస్ కౌన్సిలర్ అందరూ కూడా పోలీస్ స్టేషన్ ని చుట్టుముట్టినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. లక్ష్మీ, ఓకే, థ్యాంక్ యూ ప్రవీణ్. ఏమని చెప్పండి ఏం పేరు మీ ఆయన పేరు? పరిస్థితి